నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఆ తుంటె ఎముక విరగడానికి గల కారణాలు చాలామంది ఏమనుకుంటున్నారంటే, మీడియాలో కూడా వచ్చింది, ఆయన రాత్రి 12 గంటల తర్వాత బాత్రూమ్కి వెళ్ళి కొంతమంది లుంగీ పంచి అడ్డం పడిందని, అడ్డపంచి, లేదా కాలు జారి కింద పడటం వల్ల బాత్రూంలో తుంటె ఎముక విరిగింది అనేది మీడియాలో ప్రముఖంగా వస్తుంది. అసలు ఆయన తుంటె ఎముక విరగడానికి గల కారణం పడటం వల్ల కాలు విరగలేదు, కాలు విరగటం వల్ల తుంటె ఎముక విరగటం వల్ల కింద పడ్డాడు. చూడటానికి ఆశ్చర్యకరంగానే ఉంటుంది. మన తొడలో ఉండే దృఢమైన ఎముక పేరు వైద్య పరిభాషలో దాన్ని ఫీమర్ అంటారు. ఈ ఫీమర్ అనే ఎముకకు తల ఉంటుంది. తల గుండ్రంగా బంతిలా ఉంటుంది. తల కింద భాగాన మెడ ఉంటుంది. ఈ తల బంతి అక్కడ ఒక కీలు ఉంటుంది, దాన్ని తుంటి అంటాం. అది బంతె గిన్నె కీలు, బాల్ అండ్ సాకెట్ జాయింట్. ఇది ఈ మెడ అనేది ఉంటుంది కదా ఎముక, ఈ తొడ ఎముక ఫీమర్, అది 60 సంవత్సరాలు దాటిన తరువాత అక్కడ పిడుసుదనం పెరిగిపోతుంది, అక్కడ బలహీనమైపోతుంది. దీనికి ఈ ఎముక బలహీనతని వైద్య పరిభాషలో ఆస్టియోపోరోసిస్ అంటారు. అంటే ఎముకలో కాల్షియము, ఫాస్ఫరస్ లోపించి ఎముక గుల్లబారిపోయింది అని అర్థం. 60 సంవత్సరాలు దాటిన ముఖ్యంగా మహిళలకి ఈ ఎముకలో కాల్షియం లోపించటము, ఫాస్ఫరస్ లోపించటం అనేది సహజ సిద్ధం. ఎందువలనంటే 45-50 సంవత్సరాలలో మహిళలకు ముట్లు ఆగిపోతాయి. ముట్లు ఆగిపోయిన తర్వాత, పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత అండకోశము నుంచి స్త్రీ హార్మోన్లైన ఈస్ట్రోజన్లు, ప్రొజెస్ట్రోన్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. అందువల్ల ఈ హార్మోన్లు ఉత్పత్తి తగ్గటం వల్ల ఎముక బలహీనత ఏర్పడుతుంది. అంతేకాకుండా 60 సంవత్సరాలు దాటిన వారికి కాల్షియము, మెగ్నీషియము, విటమిన్ డి లోపం ఉండటం వల్ల ఎముక గుల్లబారిపోవటం, పిలుసుగా మారటం, ముఖ్యంగా తొడ ఎముక తల కింద ఉండే ఆ మెడ భాగాన బాగా బలహీనపడిపోతుంది. విటమిన్ డి అనేది ఎండలో తిరిగే వారికి సమపాళ్లలో లభిస్తుంది. కొంతమంది ఎండలో తిరిగే వాళ్లకు కూడా విటమిన్ డి లోపం ఉండే అవకాశం ఉందని గమనించాలి. నేను రోజు ఎండలో తిరుగుతాననేవారు విటమిన్ డి పరీక్ష చేయిస్తే సాధారణంగా దాని పరిమాణం 30 కంటే ఎక్కువ ఉండాలి. చాలామందికి నీడపట్టున ఏసీల్లో ఉండే వాళ్ళకి 10-15 ఉంటుంది. కళాశాలల్లో చదివే విద్యార్థులకు, అట్లాగే మెడికల్ కాలేజీలో చదివే వైద్య విద్యార్థులకు, డాక్టర్లకు కూడా విటమిన్ డి చాలా తక్కువ ఉండటం అనేది గమనార్హం. ఇక సాఫ్ట్వేర్ రంగ నిపుణులైతే వాళ్ళు ఇంట్లో ఏసీ, కారులో ఏసీ, వరండాలో ఏసీ, ఆఫీసులో ఏసీ, ఎక్కడ చూసినా ఏసీ, ఎండమొహం చూడరు.
అందువల్ల వాళ్ళలో విటమిన్ డి లోపం అధికంగా ఉంటుంది. ఈ కాల్షియము, మెగ్నీషియము, విటమిన్ డి లోపం వల్ల ఈ ఫీమర్ అనే తొడ ఎముక యొక్క మెడ భాగము బలహీనపడి దెబ్బ తగలకుండానే అది విరిగిపోతుంది. విరిగిపోవటాన్ని, ఎముక విరగటాన్ని వైద్య పరిభాషలో ఫ్రాక్చర్ అంటారు. ఇక్కడ కేసీఆర్ కూడా జరిగింది అదే. ఆయన వయసు 70 సంవత్సరాలు. ఆయన పడటం వల్ల ఎముక విరగల, ఎముక బలహీనంగా ఉండి ఎముక మెడ భాగంలో ఆ ఫీమర్ అనే తొడ ఎముక భాగము మెడ దగ్గర విరగటాన్ని వైద్య పరిభాషలో ఫ్రాక్చర్ నెక్ ఆఫ్ ఫీమర్ అంటారు. అది జరిగింది. కనుక దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం, కేసీఆర్ గారికి తుంటి ఎముక విరగటం ద్వారా ప్రజలు నేర్చుకోవాల్సింది ఏంటంటే కాల్షియము, మెగ్నీషియము, విటమిన్ డి లోపం వల్ల 60 సంవత్సరాలు దాటిన తర్వాత హార్మోన్ల అసమతుల్యత, హార్మోన్ల ఉత్పత్తి ముఖ్యంగా స్త్రీలలో, పురుషులలో కూడా ఉత్పత్తి కావలసిన టెస్టోస్టెరోన్ హార్మోన్ తగ్గటం వల్ల ఎముక గుల్లబారిపోయి పెళుసుదనం వచ్చి దెబ్బ తగలకుండానే విరిగిపోతుందని గమనించవలసిన విషయం. కొంతమంది డాక్టర్లు ఈ విషయాన్ని ఇప్పటికే గమనించారు. కనుక సాధారణ ప్రజలు నడుస్తూనే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎముక ఆ మెడ భాగాన ఉండే తొడ ఎముక విరుగుతుందని మనం అవగాహన కలిగి ఉండవలసిన అవసరం ఉంది. మరి ఏం చేయాలి? దీన్ని ఎముక గట్టిగా ఉండటానికి కేసీఆర్కి ఆ తుంటి ఎముక విరిగిందన్నారు, మాకు విరగకుండా మనం ఏమి జాగ్రత్తలు తీసుకోవాలంటే దానికి కాల్షియం అవసరం. కాల్షియంకి కాల్షియం ట్యాబ్లెట్లు తినే బదులుగా చిరుధాన్యాలతో తయారు చేసిన బిస్కెట్లు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న హైదరాబాదు రాజేందర్ నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్న జాతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ వారు ప్రత్యేకంగా పరిశోధన ద్వారా ఈ చిరుధాన్యాలతో బిస్కెట్లు తయారు చేశారు. దాని పేరు మిల్లీ కుక్కీస్ అని పెట్టారు. ఇది శాస్త్రవేత్తలు ఎంతో కష్టించి దీన్ని ఈ రోజున 2023 సంవత్సరం అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరము, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రపంచ దేశాలు అంగీకరించిన సందర్భంగా ఇది మన భారతదేశ ప్రజలకు వ్యవసాయ శాస్త్రవేత్తలు మనకు అందించిన కానుకగా భావించవచ్చు. దీంట్లో జొన్న, సజ్జలు, సామలు, కొర్రలు, ములగ, బెల్లం, చిక్కుడు పిండి ఈ మిశ్రమం అంతా ఉంటుంది. దీంట్లో ఐరన్, జింకు, కాల్షియము, మాంసకృతులు, పీచు పదార్థం. దీంట్లో ఏ రకమైన రసాయనాలు వినియోగించరు. రంగు కోసము, రుచి కోసము, వాసన కోసము, నిలువ ఉంచటం కోసం ఏ రకమైన రసాయనాలను వాడరు. దీన్ని హైదరాబాదు రాజేందర్ నగర్లో కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఒక తయారీ సంస్థను ప్రారంభించారు. దాని పేరు న్యూట్రీ హబ్. న్యూట్రీ హబ్ ఆధ్వర్యంలో ఈ బిస్కెట్లు తయారు చేస్తున్నారు. దీన్ని మిల్లీ కుక్కీస్ అంటారు. ఇది రోజుకి ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1 వాడటము ద్వారా
మన శరీరానికి కావలసిన సరిపడా కాల్షియం లభిస్తుంది. దీంతో ఎముకలు సులభంగా ఇరగకుండా ఎముక దృఢత్వం వస్తుంది. అంతేకాకుండా నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి కూడా చక్కటి పరిష్కారం. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పిల్లలకు కూడా ఎత్తు పెరగటానికి, దేహదారుఢ్యానికి ఉపయోగపడతాయి. ఈ మిల్లీ కుక్కీస్ని పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ వాడచ్చు. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. దీంట్లో ఉండే పీచు పదార్థ ప్రభావం వల్ల మలబద్ధకం కూడా పరారవుతుంది. నరాల పటుత్వం వస్తుంది. చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. వెంట్రుకలు రాలకుండా నివారిస్తుంది. గుండె జబ్బులున్న వాళ్ళకు కూడా చాలా మేలు జరుగుతుంది. షుగర్ వ్యాధి, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని వాడచ్చు. ఇది వాడితే బరువు కూడా తగ్గుతుందని శాస్త్ర పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కేశ సౌందర్యాన్ని కూడా కాపాడుతూ వెంట్రుకలు రాలటమే కాదు, వెంట్రుకలు చక్కగా, అందంగా, నల్లగా, ఒత్తుగా తయారవుతాయి. కనుక ఈ కాల్షియం ట్యాబ్లెట్లు మందుల షాపులో కొనుక్కునే బదులుగా మన శాస్త్రవేత్తలు తయారు చేసిన మిల్లీ కుక్కీసు డెక్కన్ ఆగ్రో ఫుడ్స్ అనే సంస్థ హైదరాబాద్లో సరఫరా చేస్తున్నారు. తయారీనేమో కేంద్ర ప్రభుత్వం, అమ్మకము డెక్కన్ ఆగ్రో ఫుడ్స్ అనే సంస్థ ద్వారా అమ్ముతున్నారు. ఈ బిస్కెట్లతో పాటు శాస్త్రవేత్తలు పరిశోధన చేసి చిక్కీ లాంటి దాన్ని తయారు చేశారు. మన జీడిపప్పు చిక్కీ, వేరుశనగ పప్పులు, పల్లీల చిక్కీ లాంటివి తయారు చేశారు. దీనికి పేరు మిల్లీ న్యూట్రీ హబ్ అని పెట్టారు. ఇది ఉదయం ఒకటి, రాత్రి ఒకటి పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ కూడా తినచ్చు. కనుక మిల్లీ కుక్కీ, మిల్లీ న్యూట్రీ హబ్ తినటం ద్వారా అన్ని వయసుల వారికి మేలు జరుగుతుంది. మరి ఇవి ఎక్కడ లభిస్తాయంటే నేను ఒక ఫోన్ నంబర్ ఇస్తున్నాను. ఆ ఫోన్ నంబరు ఫోన్ చేస్తే మీ ఇంటి వద్దకు కొరియర్ ద్వారా పంపిస్తారు. 9502897374 95028973774 ఆ ఫోన్ నంబరుకు ఫోన్ చేస్తే మిల్లీ కుక్కీలు, బిస్కెట్లు, మిల్లీ న్యూట్రీ బార్, ఈ చిక్కీ లాంటి రెండింటిని కూడా మీరు పొందొచ్చు. కేసీఆర్కి తుంటి ఎముక ఇరిగింది. ఎముక పెళుసుదనం వల్ల తుంటి ఎముకే కాకుండా దెబ్బ తగలకుండానే మణికట్టు దగ్గర ఎముకలు కూడా విరిగిపోయే అవకాశం ఉంది. దెబ్బ తగలకుండానే నడుములో ఉండే పూసలు అవి విరగటం అంటే, పూసలు విరగటం అంటే ఎత్తు తగ్గిపోతాయి. ఆ పూసల ఎత్తు తగ్గి నడుము నొప్పి వస్తుంది. కాల్షియము తగ్గటం వల్లనే గూనె కూడా వస్తుంది. ఈ గూనెకి నివారించవచ్చు ఈ కాల్షియం వాడటం వల్ల. కాల్షియం కలిగిన ఈ చిరుధాన్యాల బిస్కెట్లు వాడటం వల్ల. ఇక విటమిన్ డికి వస్తే మనకు ప్రతిరోజు 2000 యూనిట్ల విటమిన్ డి కావాలి. నెలకొకసారి 60,000 యూనిట్లు ఉండే ఒక విటమిన్ డి గొట్టం. విటమిన్ డి మంచి కంపెనీ పేరు డి-రైజ్, DRISE. ఆ కంపెనీది నెలకు ఒకటి వేసుకుంటే సరిపోతుంది. విటమిన్ డి అతిగా వాడద్దు. అతిగా వాడటం వల్ల, అత్యుత్సాహం వల్ల, దానివల్ల మూత్రపిండాలు పాడైపోయే అవకాశం ఉన్నది. రోజుకి 2000 యూనిట్లు సరిపోతాయి. లేదా నెలకొకసారి 60,000 యూనిట్ల గొట్టం ఒకటి. నీడపట్టు ఉండేవారికి, ఏసీల్లో ఉండేవారికి, వృద్ధులందరికీ కూడా ఒకటి వేసుకోవటం శ్రేష్టం, శ్రేయస్కరం. కేసీఆర్కి తుంటె ఎముక, ఆ ఫీమర్ అనే ఎముక మెడ దగ్గర బలహీనపడటం వల్ల
అక్కడ కాల్షియం లోపించి ఎముక గుల్లబారటం వల్ల విరిగి కింద పడ్డారు. చాలామంది వృద్ధులు తెలవక నడుస్తూ నడుస్తూ కింద పడిపోతారు. తుంటి ఎముక ఎరగటం వల్ల కూలి కింద పడతారు, కానీ పట్టం వల్ల ఎముక ఎరగదు. కేసీఆర్ గారికి హైదరాబాద్ నగరంలో సోమాజిగూడలో ఉండే యశోద హాస్పిటల్లో ఎముకల డాక్టర్లు ఆ ఎముక యొక్క తల భాగాన్ని తొలగించేసి కృత్రిమంగా ఒక స్టీలు తలని, అట్లాగే అక్కడ కప్పు ఉంటుంది, ఆ కప్పును కూడా తొలగించి అక్కడ ఒక ప్లాస్టిక్ కప్పును ఏర్పాటు చేస్తారు. దీన్ని వైద్య పరిభాషలో హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటారు. ఇది 4 గంటల పాటు శ్రమించి యశోద హాస్పిటల్ వారు చేసిన చికిత్స విజయవంతమైంది. ఇదేమి గొప్ప ఆపరేషన్ ఏం కాదు. ఈ రోజున భారతదేశంలో ప్రతిరోజు కూడా అన్ని రాష్ట్రాల్లో, అన్ని హాస్పిటల్లో, గవర్నమెంటు, ప్రైవేట్ హాస్పిటల్లో వేలాది సంఖ్యలో చేస్తున్నారు. ఈ ఆపరేషన్ చేసిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చేసేటప్పుడు కూడా ఏమీ రిస్క్ ఉండదు. అయితే ఆపరేషన్ అయిన తర్వాత నేల మీద బాచీపీట క్రాస్ లెగ్ పొజిషన్లో కూర్చోవటం కుదరదు. నేల మీద కూర్చొని పూజ చేయటము కానీ, నేల మీద కూర్చొని భోజనం చేయటం కానీ అది సాధ్యపడదు. ఏది చేసినా కనీసము ఒక 2 అడుగులు లేదా 1 అడుగు ఎత్తున్న పీట మీద కూర్చొని పూజ చేయాలి. పీట మీద కూర్చొని ఏదైనా పని చేయాలి. మనం వాడే ఇండియన్ టాయిలెట్ భారతీయ టాయిలెట్ కాకుండా పాశ్చాత్య టాయిలెట్, వెస్ట్రన్ టాయిలెట్ వాడవలసి ఉంటుంది. ఇది 8 వారాల్లో పూర్తిగా మళ్ళీ సాధారణ స్థితికి కేసీఆర్ వచ్చేస్తాడు. ఆయన ఆరోగ్యం అంతా బాగానే ఉంది. అయితే ముందస్తుగానే ఈ ఎముక పెళుసుదనాన్ని కనుగొనటానికి, ఆస్టియోపోరోసిస్ అనే దాన్ని కనుగొనటానికి ఆర్థికంగా స్థితిగతులు బాగా ఉన్నవారు కొన్ని పరీక్షలు చేయించుకోవటం మంచిది. రక్తములో కాల్షియం, రక్తములో ఫాస్ఫరస్, ఈ రెండింటితో పాటు మెగ్నీషియం, విటమిన్ డి కూడా చేయించుకోవాలి. తర్వాత ఎముక యొక్క పెళుసుదనాన్ని ముందుగానే గుర్తించటానికి ఒక స్కానింగ్ పరీక్ష ఉంది. దాన్ని డెక్సా స్కాన్ అంటారు. దీన్ని డెక్సా స్కాన్ అనే కాక బిఎండి టెస్ట్ అంటారు. బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ అంటారు. కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు మాస్టర్ హెల్త్ చెకప్, ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ చేసేటప్పుడు కొన్ని హాస్పిటల్లో మాత్రమే ఈ డెక్సా స్కాను, బిఎండి అనే పరీక్ష చేస్తున్నారు. ఇది విధిగా 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా మీ హెల్త్ చెకప్ ప్యాకేజీలో బిఎండి డెక్సా స్కాన్ అనేది లేకపోతే మీరు అడిగి నాకు డెక్సా స్కాన్ కూడా చేయండి అని అడిగి చేయించుకోండి. ఆ విధంగా ఎముక యొక్క పెళుసుదనాన్ని ముందుగానే గుర్తించటము ద్వారా, రక్త పరీక్ష ద్వారా, డెక్సా స్కాన్ ద్వారా ఇలాంటి ఈ తుంటి ఎముక విరగటం అనే దాన్ని పూర్తిగా నివారించవచ్చు. ఇక బాత్రూంలో మనం ఎముక విరిగి కింద పడినా కొన్ని జాగ్రత్తలు, కొన్ని వసతులు బాత్రూంలో మార్పులు చేసుకోవటం మంచిది. వృద్ధులు కూడా వెస్ట్రన్ టాయిలెట్ వాడటం మంచిది.
ఎక్కడైతే వృద్ధులు ఉన్నారో గోడ చుట్టూ స్టెయిన్లెస్ స్టీల్ రాడ్ ఉంటే ఏదైనా తూలొచ్చి పడిపోయే సందర్భంలో దాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ రోజుల్లో ఎక్కడ చూసినా బాత్రూము టాయిలెట్లో టైల్స్ వేసేస్తున్నారు. టైల్స్లో రకాలు ఉన్నాయి. నాన్ స్కిడ్ టైల్స్ అనేవి ఇయ్యాలి నేల మీద, అంటే అవి జారవు. ఇక్కడ పాలరాయి మార్బుల్ వాడకూడదు. మార్బుల్ వాడితే కాలు జారిపోతుంది. అలాగే గ్రానైట్ కూడా వాడకూడదు. నాన్ స్కిడ్ టైల్స్ బాత్రూమ్ నేల మీద వేయటము ద్వారా కాలు జారకుండా నివారించుకోవచ్చు. బాత్రూంలో నీళ్లు ట్యాప్ చుక్కలు లీక్ అవుతుంటుంది. లీక్ లేకుండా ఎప్పుడు పొడిగా ఉండేలా చూసుకోవాలి. కొంతమంది బాత్రూముల్లో పాకుడు ఉంటుంది. ఆ పాకుడు చాలా ప్రమాదం. పాకుడు పోవాలంటే అక్కడ బ్లీచింగ్ పౌడర్ వేయండి, దాని మీద పాకుడు పూర్తిగా పోతుంది. బాత్రూము టాయిలెట్ ఎప్పుడూ కూడా పొడిగా ఉండేలా చూసుకోండి. కొంతమందికి మెదడుకు, పెద్ద మెదడుకు, చిన్న మెదడుకు రక్త సరఫరా తగ్గటం వల్ల తూలొచ్చే గుణం ఉంటుంది. అలాగే బీపీ ఉన్న వాళ్ళకు కూడా తూలొచ్చే గుణం ఉంటుంది. మంచం మేయించి లేచేటప్పుడు పగలు కానీ రాత్రి కానీ బీపీ ఉన్నవారు, ఈ తూలొచ్చే గుణం ఉన్నవారు, చిన్న మెదడుకు రక్త సరఫరా తగ్గిన వారు ఏం చేయాలంటే ముందు మంచం మీద లేచి కూర్చోండి. కూర్చుని 1-2 నిమిషాలు అక్కడ కూర్చోండి. కూర్చున్న తర్వాత నిలబడండి. నిలబడి ఒక నిమిషం నిలబడండి. అప్పుడు నిదానంగా నడక ప్రారంభించండి. కొంతమంది ఏదో భూకంపం వచ్చింది, ఏదో కొంప అంటుకుపోయినట్టుగా మంచం మేంచి గబగబా లేచి నడక ప్రారంభిస్తారు. మంచం మేంచి వేగంగా లేచి నడక ప్రారంభించడం ద్వారా తూలొస్తుంది, కళ్ళు తిరుగుతాయి. బీపీ ఉన్న వాళ్ళకి, అట్లాగే షుగర్ ఉన్న వాళ్ళకి, గుండె జబ్బులు ఉన్నవారికి, పక్షవాతం వచ్చిన వారికి ఇవి జరిగే అవకాశం ఉంది. ఎవరైనా కూడా వృద్ధులు ఈ జాగ్రత్త తీసుకోవటం ద్వారా తల తిరగటం అనేది జరగకుండా, కింద తూలొచ్చి పడకుండా నివారించుకోవచ్చు. ఈ విధంగా ఎముక పెళుసుదనాన్ని నివారించటము ద్వారా ముందుగానే రక్త పరీక్షల ద్వారా, డెక్సా స్కాన్ ద్వారా పసికట్టి తగు ఆహార నియమాలు పాటించి విటమిన్ డి తీసుకోవటం ద్వారా తుంటె ఎముక విరగకుండా మనం నివారించే అవకాశం ఉన్నది. దీనికి ఆపరేషన్ ఒకటే పరిష్కారం. ఆపరేషన్ లేకుండా పూర్వకాలము నేను విద్యార్థి దశలో ఉండేటప్పుడు, ఇప్పుడు 1970లో సిమెంటు ప్లాస్టర్ పట్టి వేసేవారు. ఆ ప్లాస్టర్ పట్టి అనేది ఈ రోజున వేయకూడదు. ఎవరికైనా కూడా ఆ మెడ భాగాన ఫీమర్ తుంటెముక విరిగితే ఏకైక మార్గము, ఒకే పరిష్కార మార్గము ఆపరేషను. భయపడవలసిన అవసరము లేదు. ఈ తుంటి ఎముక కీలు మార్పిడి, హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ ఆపరేషన్ చాలా సురక్షితమైనది. అది జీవితకాలము పనిచేస్తుంది. కొంతమందికి అనుమానం, ఈ వేసిన కీలు, కృత్రిమ కీలు ఎన్నాళ్ళు పనిచేస్తుందని. అది సాధారణంగా జీవితకాలము ఉపయోగపడే విధంగా ఆధునికంగా ఈ కీళ్లను తయారు చేయటం జరిగింది. అందువల్ల ఎముక విరగకముందే ముందస్తు జాగ్రత్తలు తీసుకుని నివారణ, చికిత్స కంటే నివారణ మెరుగు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ ట్రీట్మెంట్ అనే నానుడికి అనుకూలంగా భారత ప్రభుత్వం వారు తయారు చేసిన మిల్లీ కుకీస్, మిల్లీ న్యూట్రీ బార్స్ వాడటము ద్వారా
ఈ తుంటె ఎముక విరగకుండా సంపూర్ణంగా నివారించే అవకాశం ఉన్నది.